హాయ్ అండి అందరికీ. ఈరోజు పప్పుచారు చేసిన లాభమే లేదు, ఎందుకంటే పొద్దున సాయంత్రం సరిపోతుందని చేస్తాం కదా. మార్నింగ్ మా చిన్న అబ్బాయికి క్యారెట్ రైస్, ఆ తర్వాత బ్రేక్ఫాస్ట్, అది ఎప్పటికీ రోజు ఉండేదే. ఆ తర్వాత లంచ్ కోసం పప్పుచారు చేసిన, లంచ్ కోసం డిన్నర్ కోసం సరిపోతుందని చేసిన. తర్వాత మా ఆయన డ్యూటీకి వెళ్ళేటప్పుడు పప్పుచారు పెట్టకు, ఏదన్నా రైస్ చేసి పెట్టని చెప్పిండు మా అబ్బాయికి. అప్పుడు లంచ్లో టమాటా రైస్ చేసిన, వీడియో పెట్టిన కదా. ఇప్పుడు డిన్నర్లోకి ఎటు చూసినా మళ్ళీ రైసే చేయాలని అన్నట్టు ఆలోచించుకొని ఇడ్లీలు ఉండే. పొద్దున మేము ముగ్గురం తినంగా ఇడ్లీలు ఉండే. మా ఆయన ఇడ్లీలు తిన్నాడు. ఆ ఇడ్లీలను పొడి పొడి చేసి ఉప్మాలాగా చేసిన. ఇడ్లీలు తింటే 4 తినాలన్నట, దోశ తింటే 2 తినాలన్నట. హెవీ ఫుడ్ అవుతుందట ఎక్కువ తింటే. అందుకనే మనిషి 4 తిన్నాం, ఇంకా 8 ఇడ్లీలు ఉంటే ఉప్మా చేసిన. ఇప్పుడైతే యూజ్ అయింది అది. డిన్నర్ చేశారా? మేమైతే ఇప్పుడే ప్రిపేర్ చేసిన కదా. పిల్లలు పడుకున్నారు. మా ఆయన ఇంకా డ్యూటీ నుండి వస్తాడు 5 నిమిషాల్లో. డిన్నర్ చేయడమే. లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్